గత 2 రోజులుగా ఒంగోలు రాజకీయం వేడెక్కింది. మాజీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విమర్శలు తారాస్థాయికి చేరి పూర్తిగా వ్యక్తిగతమయ్యే పరిస్థితి ఉంది. ఒకే కూటమిలో ఉన్నటువంటి ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, విమర్శలు చేసుకోవటం, దొంగ నువ్వంటే నువ్వు అనుకుంటున్న నేపథ్యంలో ఒక పేరైతే తెర మీదకి కూడా రావడం జరిగింది. అతనే టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో ఉన్నా కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న మాటలు మనతో పాటు మాట్లాడుతున్నారు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ ఏమన్నాడో ఇప్పుడు చూపించే ప్రయత్నం చేద్దాం. సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. నేను వైవి సుబ్బారెడ్డిని జైలు వేసి సంతోషిస్తానని ఏదో ఒక మాట అన్నాను. దానికి సూర్యప్రకాష్ రెడ్డి మన ఆయన టీడీపీ వైవి సుబ్బారెడ్డిని సపోర్ట్గా అరగంట మాట్లాడాడు ప్రెస్ మీట్లో. అంటే ఏంటి అంటే ఉండు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్తా ఉన్నా, మరి ఆయన మరి అందరికీ అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కలిసి ప్రకాశం జిల్లాలో బాలినేనితో పోరాటం చేస్తున్నారు. వీళ్ళు కలిసి నా మీద పోరాటం చేస్తున్నారు. నాకు దేనికైనా ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా నేను పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇదేం అన్యాయం? వైసీపీ టీడీపీ కలిసి పనిచేయటం ఏంది? ఇక్కడ ఒక్కడు మాట్లాడేవాడు ఉన్నాడు. ఇక్కడ విన్నారు కదా, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు, కానీ వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకొస్తూ వైసీపీకి ఫేవర్గా మాట్లాడారని చెప్పేసి ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో ఉన్నాడా, వైసీపీలో ఉన్నాడా? అది జిల్లా రాజకీయాల్లో స్వార్థ రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు ఒకలాగా ఉంటాయి. నేను ఏ పార్టీలో ఉండే ఆ పార్టీకి విశ్వనీతిగా విధేయతగా ఉండే వ్యక్తిని. రాజకీయాల్లో మాకు తెలిసింది, నమ్ముకున్నటువంటి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ప్రొటెక్ట్ చేయటం మా బాధ్యత. ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాలైనా మంచైనా ప్రజలకు తెలియజేస్తాం. మా ప్రభుత్వంలో ఇప్పుడు నేను ఏ పార్టీ ఉన్నాడు అనేది ఆయనకి మా బ్రెయిన్ చిప్ దొబ్బినట్టుంది. సో నేనుంది తెలుగుదేశం పార్టీ, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంత జిల్లా ప్రజలు తెలుసు. కేవలం వైవి సుబ్బారెడ్డి గారు కోసం నేను మాట్లాడినది అవాస్తవం. అది నేను ఆ రోజు మాట్లాడింది అది కుటుంబం, నా వ్యక్తిగతంగా నేను మాట్లాడాను. దీనిలో ఏ రాజకీయ కోణం లేదు, ఒకే కోణం, మా కుటుంబ కోణంగా వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి మా కుటుంబంలో ఒక వ్యక్తిగా నేను బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తను ఏదైతే జైల్లో వేస్తే బాగుండు అంటే ఎందుకు వేయాలి? ఆ సమాధానం చెప్పాలి కదా. ఆయన ఏం తప్పు చేశాడా? లేదు అతని మీద ఏమైనా కక్ష, ఇతనికి ఏమైనా ఇతను ఆస్తులు వాటాలు కానీ ఏమైనా పంపకాలు తేడా వచ్చినాయా? అవన్నీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మరి చెప్పలా. అనవసరంగా ఆ వ్యక్తి ఆయన ఎప్పుడు కూడా అలిగేషన్ కానీ ఇట్లాంటి వ్యక్తులకి ఆవిడ దూరం ఉంటాడు వైవి సుబ్బారెడ్డి గారు. సో నేను ఆ వ్యక్తిత్వం తప్ప నుంచి నాకేమీ ఎవరికి ప్రూవ్ చేసుకోవసలా. ఐఎమ్ టీడీపీ. ఎప్పుడు ప్రస్తావన వచ్చినా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విమర్శలు చేయాలంటే పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ముందుంటాడు. అసలు ఎందుకు అంటే బాలినేనితో ఏదైనా వ్యక్తిగత గొడవలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా వ్యక్తిగత కక్షలా, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారా? అసలు ఏం జరిగింది? ఎందుకంటే మీరిద్దరు ఒకప్పుడు చాలా అన్యోన్యంగా ఉన్న పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని భావించవచ్చు? ఒకటే అండి, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇప్పటికి కూడా చెప్పా కదా, మా కుటుంబ సభ్యుడు. రాజకీయాలు వేరు. ఆయన వైసీపీలో ఉన్నాడు గతంలో. ఆయన మాజీ మంత్రి. ఆయన దేని స్వార్థం కోసం మరి ఈరోజు పార్టీ మారాడో ఆయన చెప్పాలా రాష్ట్ర ప్రజలకి. అది చెప్పడు. మేము కలిసి ఉన్నామంటే సో ఆయన పద్ధతులు బాగున్నంతసేపు మేము, ఆయన నడవడిక బాగున్నంతసేపు ఆయనతో ఉన్నాం. అతన్ని విభేదిస్తానికే అవినీతిలో కొనుక్కుపోయాడు. వ్యక్తిగతంగా తన స్వార్థం కోసం ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన కుతంత్ర రాజకీయాలు వేదికగా అయ్యాడు కాబట్టి మేము వాటికి దూరం అయ్యాము. రెండోది ఆయన నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. సో ఆయన చేసిన పనులు బాగాలేదు. ఆయన వెనక ముందర మనం ఎవరైనా ఒకరు విమర్శించేటప్పుడు మన లోతు పాత్రలు కూడా తెలుసుకోవాలి. ఆయన రాజకీయ జీవితం మొత్తం కూడా ఈ 2014, 12, 14 నుంచి అతనికి చిప్పు దొబ్బి ఇంట్లో మనాతనా లేకుండా, పార్టీలో కూడా మనాతనా లేకుండా, ఈరోజు సమాజంలో మనాతనా తేడా లేకుండా వ్యవహరిస్తున్నాడు. సో అతనికి వయసు అయిపోయింది. ఆయనకి ఆల్రెడీ ఇప్పుడు మనిషికి ఒక టైం ఉంటుంది, ఒక సర్టన్ టైం, 20, 25 years, 30 years. ఇతనికి ఆల్రెడీ అయిపోయింది. ఈ చిప్పు
రీఛార్జ్ చేసుకున్నా కూడా ఇక చెల్లదు. అతను రాజకీయాలు ఎవరు నమ్మరు. అతను ఏంటంటే రాజకీయాల ఉనికిని కాపాడుకోవడానికి, తన అవినీతి అక్రమాలు మొత్తం బయటపడకుంటానికి, తన కొడుకు రాజకీయ కోసం ఇవన్నీ పిచ్చి వేషాలను వేస్తూ ఈ కూటమిలో వచ్చి కూడా ఆయన వాస్తవంగా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా పైన హైకమాండ్ పోయి ఆయన పార్టీలో పెద్దలు చెప్పాలి ఆయన. అంతేగాని మా శాసనసభ్యుడి మీద దామచల జనార్దన్ మీద ఏదో ఊర కుక్కల చేత మాట్లాడిచ్చాడు. అంతకుముందు జడా బాలనాగని ఒక సన్నాసితో మాట్లాడిచ్చాడు. ఏది గవర్నమెంట్ వచ్చిన 2 నెలలు 3 నెలల్లో. సో మా ఎమ్మెల్యే వచ్చి 2 నెలలు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అతను ఎవరు ఆయన వెనక ఉండి నడిపించారు? ఈయన కదా? ఇదే బాధ ఈయన కదా? ఇదే నేను అడుగుతున్నాను మీడియా సాక్షిగా, ఆర్టీవీ సాక్షిగా. మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మీద మీరు చేస్తున్న ఆరోపణలు ఇదేమి ఇతను కబ్జా చేస్తాడు, అవినీతులు ఉన్నాయి, అతను చేయన ఇది లేదని చెప్పేస్తున్నారు. అందుకే ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఎందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? రెండు చెప్పండి. మేము ఆరోపణలు చేయట్లేదండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన వాస్తవాలని ప్రజలకు తెలియజేస్తాను. దానిలో ఎంత దూరమే నేను ఫైట్ చేస్తాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన శాఖలో ఉన్నటువంటి మరి ఒక కాంట్రాక్టర్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మార్పూడి ఆంజనేయులు గారి ఒంగోలు వాసే, టంగుటూరు మండలం పక్కన. మరి వారి దగ్గర వాళ్ళకు వర్క్ ఇప్పించి హైటెన్షన్ లైన్ వైరు ఒంగోలులో అండర్గ్రౌండ్ లైన్ చేశారు. అది ఎవరు చేశారండి? కొండా భాస్కర్ రెడ్డి వాళ్ళ వింకుడు బినామీ కంపెనీకి సబ్లీజ్ ఇచ్చి వర్క్ చేయించారు. దానిలో 30 కోట్లు చేతివాటం చూపించలేదా? మరలా పోతే రాష్ట్రం మొత్తంలో ఆయనకి ఎలక్ట్రికల్ సంబంధించిన సబ్స్టేషన్లు కానీ, ఈ అంటే ట్రాన్స్ఫార్మర్స్ కానీ, రకరకాల విద్యుత్ శాఖ సంబంధించి పనికొచ్చే వస్తువులు, అనవసరమైన వస్తువులు కొనిపించి ఆ మార్పుడు ఆయన కంపెనీ నుంచి ఆయన లబ్ధి పొందినటువంటి, ఆయన తిరుగుతున్నట్టు చూడండి టయోటా వెల్ఫేర్ కార్ ఎవరిదండి అది? మార్పుడు ఆంజనేయ గారు ఒక రోజున 2 కార్లు బుక్ చేశారు టయోటా వెల్ఫేర్. ఒక కారు బాలినేని శ్రీనివాసరెడ్డికి గిఫ్ట్ ఇచ్చాడు. కాదని చెప్పండి, దాని బిడ్డల మీద మనసు ఒట్టే చెప్పండి. మార్పూడి ఆంజనేయ గారు కూడా చెప్పాలా దీని మీద? కాదు ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి కొనుక్కుందని చెప్పమను. దాని ప్రూఫ్స్ మొత్తం నేను తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నేను ఆ డేటా కలెక్ట్ చేశాను. మరి అలానే ఆయన షోరూంలో కొన్నటువంటి ఆ ప్రైసు, ఆ బండి ఎవరింటికి వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను పెడతాను మీడియా ముందు. మరి అలా పోతే ఆయన అవినీతి అంచెలంచెలుగా బోల్డ్ జరిగినాయి. మరి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఫారెస్ట్ మినిస్టర్ ఉంటే ఆయన డిపార్ట్మెంట్లో అడవులు అన్ని దోచేసుకోవచ్చా? అడవుల్లో నిక్షేపాలు అన్ని కూడా ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన వియ్యంకుడు కొండా భాస్కర్ రెడ్డి చుట్టమైనటువంటి కిషోర్ రెడ్డి, వాళ్ళ మనవడు బాలినేని శ్రీనివాసరెడ్డికి కొడుకుంటాడు కదా, ప్రణీత్ రెడ్డి వాళ్ళ కొడుకే కదా, అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మనవడే కదా. మరి సిడాన్ ఎక్స్పోర్ట్స్ ఎవరిదండి? అది ఆయన మనవడిదే కదా. కిషోర్ రెడ్డి ఆయన చుట్టమే కదా. వీళ్ళ బినామీ కంపెనీలతోటి ఫారెస్ట్ మంత్రిగా ఉండి అటవీ శాఖలో మైనింగ్ లీజులు వీళ్ళు వేసుకుంటారు. అంటే ఇంత స్వార్థం, ఇంత ఘోరమైనటువంటి వ్యక్తి ఉండడని నిరూపించేయి నేను దగ్గర అన్ని ఆధారాలు. ఆర్టీవీ ఏ రోజు డిబేట్ పిలిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దగ్గర మీడియా దగ్గర ప్రూవ్ చేయలేకపోతే వీటన్నిటి ఆయన ఇంకొకటి ఆయన కంపల్సరీ దీనికి ఈ ఛాలెంజ్ స్వీకరించాలా, లేదంటే మోసగాడు, దొంగ, అవినీతి పడి ఒప్పుకోవాల్సిందే. ఏంటి ఆయన ఎక్స్ఎమ్మెల్యే లెటర్ పడి మీద సిబిఐ ఎంక్వైరీకి నేను రెడీ అని రాసిమని చెప్పండి, చాలంతే. ఇప్పుడు అతను చేసిన తప్పే మీరు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలో ఒక భాగస్వామి, అంటే జనసేన పార్టీలో ఉన్నాడు. అతనికి రేపు మాపు ఒక మంచి పదవి కూడా వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద మీరు చేసిన వ్యాఖ్యలు కానీ, మీరు చేసిన విమర్శలు కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? కూటమి పొత్తు ధర్మం ఏమీ పాటించట్లేదని. కూటమి ధర్మం ఉంది కాబట్టి మా శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు ఈ రోజు వరకు కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు పోలేదు. రెండోది, అతనే కూటమిలో జాయిన్ అయిన నుంచి ఈ ఎవరైతే తోకలతో మాట్లాడిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన క్యారెక్టర్ని డిగ్రేడ్ చేయాలని, ఇక్కడ కుట్రలు చేయాలని కుట్రలు పొందుతున్న తను. ఇప్పుడు మా పార్టీని మేము ఇప్పుడు కుట్రలు పొందుతున్నారని భావిస్తున్నారు. మీరు పెద్ద పదం వాడారు ఇప్పుడు కుట్రలు అని. అంటే కూటమిలోకి వచ్చిందే ఏ కుట్రలు పాటించాలని, అసలు ఏ కుట్రలు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? జనసేన పార్టీలోకి అతను వచ్చిందే ఆయన చెప్పాలి, అసలు మేం కాదు. ఆయన ఎందుకంటే జనసేన పార్టీలో వచ్చిందే తన అవినీతి అక్రమాలు మొత్తం బయటపడకుండా జైలు పోకుండా ఆయన చేరింది ఫస్ట్. 2, ఆయన మైనింగ్ సంబంధించినటువంటి లీజుల కోసం వచ్చాడు. 3వది, ఈ పార్టీలో ఉండి ఈ కూటమిలో చిచ్చులు పెట్టి ఈ పార్టీలోనే రేపు ఉంటాడని కూడా గ్యారెంటీ లేదు. సో ఈ కూటమిని చిచ్చులు పెట్టేస్తే తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఇంకో పార్టీలో వెళ్ళడానికి
ఆయన భగ్నం ఆడుతున్నాడని ఈయన చేసే నాటకాలు మాకు తెలుసు. ఆయనతో మేము లాంగ్ జర్నీ చేస్తున్నాం. 29 ఇయర్స్ ఆయన రాజకీయాలు ఆయనతో పాటు నడిచే లాస్ట్ 2 ఇయర్స్ 27 ఇయర్స్ ఆయనతో ఉన్నాం. ఆయన బుద్ధి ఏందో, ఆయన రాజకీయ కుట్రలు ఏందో, ఆయన మనసొత్తు ఏందో బాగా ఎరికినోడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. ఈరోజు ఈ కూటమిలో వచ్చి అతను తన కూటమి ధర్మాన్ని పాటించి ఉంటే మా ఎమ్మెల్యే గురించి ఏది మాట్లాడకూడదు. ఆయనకి ఏదైనా ఇక్కడ తప్పు ఉంది అనిపిస్తే హైకమాండ్ చెప్పాలా, అంతేగాని ఇక్కడ వ్యక్తిగతంగా ఆయన ఏదో ఇరగదీస్తాను, నేను జనసేన పార్టీ ఉంది ప్రశ్నిస్తానికి నేను దానికోసం ఉన్నా అంటే, జనసేన పార్టీ ప్రశ్నించేది ప్రతిపక్షాలని వైసీపీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఉంటే వాటి మీద ప్రశ్నించవయా. కూటమిలోకి వచ్చి నువ్వు కుట్రలు పొందుతున్నావని ఇంక తేట తల్లివేయింది నిన్న. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కుట్రలు పొందుతున్నాడు, కుతంత్రాలు చేస్తున్నాడు, లబ్ధి కోసమే పార్టీలో, ఇవన్నీ అధిష్టానానికి తెలియదు అంటారా? అతను ఎందుకు పార్టీలోకి తీసుకున్నారు మీరు భావిస్తున్నారు? అతను మొన్న కూడా చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ గారు నన్ను పొగిడాడు, దానికోసం వచ్చాడు. ఇదంతా కూడా ఒక వ్యక్తి ఎవరైనా కూడా ఒక మనిషిని పొగుడుతారు, అంత మాత్రాన నువ్వు చేసే తప్పులు నీ మరకలు ప్రజలు మర్చిపోరు. ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఏదో రోజు చరమగీతం పాడతారు. నీ మీద నేను ఒకటే ప్రశ్నిస్తాను ఆర్టీవీ సాక్షిగా, ఇంత నీతిగా నిజాయితీగా నాకు కొడుకనో లేదు నేను తెలిస్తే నీతివంతుడు అని చెప్తావు కదా బాలినేని శ్రీనివాసరెడ్డి. సిబిఐ ఎంక్వైరీ కోరుకోవా అని నువ్వేమవసరం, నేను సిబిఐ ఎంక్వైరీకి రెడీగా ఉన్నాను. నేను లెటర్ పడి మీద నేను అడిగినటువంటి సర్వే నెంబర్లు నువ్వు రా, ఆర్టీవీ డిబేట్కి రా, నేను ఇస్తా ఆర్టీవీ సాక్షిగా. నేను ఇచ్చేవాడికి ప్రతి ఒక్కడికి నువ్వు లెటర్ పడి మీద నువ్వు రాసి హ్యాండ్ రైటింగ్ తీయగలిగితే, నేను వీటిలో ప్రూవ్ చేయలేకపోతే రాజకీయ సన్యాసం కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ శిక్ష వేసినా, బాలినేని శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడినా నేను సరెండర్ అయి ఉంటా. ఇది మొత్తానికి జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద మొదటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి చేస్తున్నది ఏంటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి తన స్వలాభం కోసం, లబ్ధి కోసం, తన అక్రమాలను కప్పించుకునే దానికోసం పార్టీలో మారి పార్టీలు కూటమిలో చిచ్చు పెట్టేదాని కోసమే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్పితే అందులో మరొకటి లేదు. నేను చేస్తున్న సవాల్కి అతను ముందుకు వస్తే ఖచ్చితంగా నేను కూడా ఆర్టీవీ సాక్షిగా డిబేట్కి ముందుకుంటాను. నా అడిగిన ప్రశ్నలకు సమాధానం రాతపూర్వకంగా ఇస్తే నేను దేనికైనా సిద్ధం, అవసరమైతే రాజకీయ సన్యాసానికి కూడా నేను సిద్ధపడుతున్నాను అని చెప్పేసి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలుసు. అయితే జరిగిన సంఘటనల మీద ఇదే విషయాలు బాలినేని శ్రీనివాసరెడ్డిని అడిగే ప్రయత్నం కూడా పలుమార్లు ఆర్టీవీ ప్రయత్నం చేసినప్పటికీ అతను సున్నితంగా తిరస్కరించిన నేపథ్యంలో ఇప్పుడు ఒంగోలు రాజకీయంలో జరుగుతున్న సంఘటనల మీద మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డిని అడిగే ప్రయత్నం అయితే ఆర్టీవీ ఖచ్చితంగా చేస్తుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలులో ఉన్న కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.